ఇప్పుడు రెండు మిక్స్ చేస్తారా మీరు? బేసిక్ గా రెండు వేరే వేరేగా తిన్నాము, ఫస్ట్ టైం రెండు మిక్స్ చేస్తున్నారు. యాక్చువల్ గా అన్ని పచ్చళ్ళలోకి చింతపండు వేస్తారు, ఈ మామిడికాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. చింతపండు బదులు మామిడికాయ వేస్తారు, దట్ ఇది సీజన్ కాబట్టి ఇంకా హ్యాపీగా మామిడికాయలు దొరుకుతాయి. ఇంకొక చిట్కా కూడా, మామిడికాయలు మనకు అన్ సీజన్ అప్పుడు కూడా మనం డీప్ లో పీసెస్ కింద కట్ చేసేసుకుని డీప్ లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్న ఫ్రెష్ గా ఉంటుంది. సో మామిడికాయ మనకి 365 days కూడా యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సరే మరి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మామిడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, నువ్వుపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఓకే. వెల్లుల్లిపాయలు, కొంచెం ఆయిల్, ధనియాలు. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని. ఓకే. సో కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలా? ఓకే. ఓకే. కొంచెం పల్లీలు. ఓకే. నువ్వులు. ఓకే. నువ్వులు కొంచెం హెల్త్ కూడా మంచిది, అలాగే బాడీ స్ట్రాంగ్, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు మనం అన్ని వంటల్లోని కొంచెం యూజ్ చేస్తే మంచిది. ఎస్, జనరల్గా ఉట్టిగా తినాలంటే కష్టం కాబట్టి వంటలు ఇలా కలిపేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా తినరు కదా, సో తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. ఇవి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసినాయి కదా, వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకో. ఓకే. దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి కూడా వేయించేసుకోవాలి. ఓకే. సో మిర్చి మనకి నచ్చినట్టు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, స్పైసీ మనం చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా దీనికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మామిడికాయ ఉంది కదా, కొంచెం పుల్లగా ఉండేసరికి టేస్ట్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంటే అన్ని ఒకసారి వేయచ్చు, కానీ నువ్వుపప్పు ఉంది కదా, సో మాడిపోతుందని సపరేట్ గా వేపిస్తాను. ఓకే. అంటే ఇలాంటివన్నీ మాకు తెలియదు, అంటే మా జనరేషన్ కి అంటే వేసేస్తే ఒకేసారి అన్ని వేసేసి అయిపోతుంది కదా ఫాస్ట్ గా అని చెప్పి అనుకుంటాం. అది చేసే ప్రాసెస్ లో కూడా కొంచెం మనం ఒకే ప్రాసెస్ లో వెళ్తే ఒకలాగా ఉంటుంది, మీరు అన్నట్టు అన్ని ఒకలాగా వేసేస్తే దాని టేస్ట్ మారిపోతుంది. కొన్ని మాడిపోయి కొన్ని వేగకుండా అట్లా ఉన్నది అంటే టేస్ట్ అంత అనిపించదు. మన టేస్టీగా చేస్తేనే కదా ఇంట్లో ఒక ముద్ద ఎక్కువ తింటారు. అవును. ఇది ఈ రెసిపీ ఎవరికండి మీ ఇంట్లో ఫేవరెట్? అందరికి ఇష్టమే. అందరికి ఇష్టమే, పచ్చడి అంటేనే ఇష్టము. మా ఇంట్లో మామూలుగా రోటి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టపడతారు, ఇదైతే బాగా ఇష్టపడతారు. ఓకే. సో మీ ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఆర్ వెజ్? ఎక్కువ వెజిటేరియన్. ఓకే. ఇవి కూడా ఎగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకో. సొరకాయలు, సొరకాయ 1 కప్ సరిపోతుందా? చాలండి. సొరకాయకి 1 కప్ మామిడికాయ అంటే ఒక మామిడికాయ. పులుపుని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇవన్నీ ఉండేసరికి పచ్చడి బాగానే అవుతుంది, సో కొంచెం బాపులుగా ఉంది అంటే కొంచెం తగ్గించుకోండి, మామూలుగా ఉన్నది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సాల్ట్ వేస్తాను, అలాగే పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెడితే త్వరగా మగ్గుతుంది. ఓకే. వద్దు, సిమ్లోనే ఉంచితే అది ముక్క ఓకే నీట్గా ఆల్మోస్ట్ మగ్గిపోవచ్చింది. ఓకే. మ్యాంగోని ఇది కూడా మగ్గిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాక మిక్సీ చేద్దాం. ఓకే. ఇది చల్లారిపోయింది, ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో
మిక్సీ చేసేసుకోవాలి. Okay. ఫస్ట్ కొంచెం సాల్ట్, మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వుపప్పు, మిర్చి అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకొని, ఓకే, ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు. ఓకే, ఇది ఒకసారి ఫస్ట్ మిక్సీ చేసాక అప్పుడు అవి. ఓకే, ఫస్ట్ ఒకసారి ముక్క కింద మిక్సీ చేసాక ఒకసారి మిక్సీ చేసుకున్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకొని ఈ పచ్చడిని అందులోకి షిఫ్ట్ చేద్దాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే, దీనికి ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు, ఓకే, కొంచెం నువ్వులు ఓకే, వేసి ఇది వేగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. దీంట్లోకి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ చట్నీని ఒకసారి ఇందులో వేసేసి ఒక 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఒక 2 రోజులు నిలవ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్కువ చేసుకొని పెట్టుకుంటారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 week అట్లా ఉంటుంది, పైన అయితే 2 days ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి వేగిపోయింది కదా, దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఓకే, మంచిగా మామిడికాయ వేసారు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలకి పులుపు అంటే ఇష్టం కదా, సో వేడివేడి అన్నంలోకి మనం నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సొరకాయ మామిడికాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. సొరకాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సొరకాయ మామిడికాయ పచ్చడి కావలసిన పదార్థాలు: సొరకాయ, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, వేరుశనగ పప్పు, ధనియాలు. సొరకాయ మామిడికాయ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగ పప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు, నువ్వులు మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు మిశ్రమాన్ని మిక్సీ పట్టించి ఇప్పుడు 2 మిశ్రమాలని కలిపి తాలింపు పెట్టుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ మామిడికాయ పచ్చడి రెడీ.